సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఏపీ టెట్ 2024 సెప్టెంబర్ 22న టెట్ హాల్ టికెట్ల విడుదల. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి జూలై 2024లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీగా పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. రోజుకు 2 సెషన్లలో పరీక్షలు అయితే జరుగుతాయి. మొదటి సెషన్ వచ్చేసరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్ వచ్చేసరికి 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రానికి ఖచ్చితంగా 2 గంటల ముందుగానే చేరుకోవాలి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 4 తర్వాత పరీక్ష కంప్లీట్ అయిన ఒక రోజు తర్వాత ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. వెబ్సైట్ లాగిన్లో ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి. అంటే ఒక ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన ఒక రోజు తర్వాత రెస్పాన్స్ షీట్ అనేది విడుదలవుతూ ఉంటుంది. తాత్కాలిక కీ అనేది అక్టోబర్ 5 నుంచి కీలపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27న ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2వ తారీఖున ఫలితాల ప్రకటన ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి టెట్ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు హాల్ టికెట్స్ కానీ మనకి ప్రాథమిక కీ విడుదలైనప్పుడు ఈ ప్రాసెస్ అంతా కానీ వెబ్సైట్ లాగిన్లోనే జరుగుతుంది. కమ్యూనిటీ వారీగా ఉత్తీర్ణత మార్కులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఓసీ క్యాండిడేట్లకు 60% అంటే 150 మార్కులకు గాను 90 మార్కులు రావాలి. బీసీ క్యాండిడేట్లకు 50% అంటే 150 మార్కులకు గాను 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40% అంటే 150కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 60 మార్కులు అయితే వచ్చి ఉండాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి పరీక్ష విధానం అందరికీ తెలిసిందే. పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా. దానికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయనే వివరాలు. ఇక నెగిటివ్ మార్కులు ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే ఇటు టెట్కి కానీ డిఎస్సికి కానీ ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు. డైరెక్ట్గా టెట్లో ప్రతి ప్రశ్నకి మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు. బహుళైచ్ఛిక మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ క్యాండిడేట్లకి 90 మార్కులు, బీసీ క్యాండిడేట్లకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 60 మార్కుల క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. టెట్లో వచ్చిన మార్కులని 20% వెయిటేజ్ కింద డిఎస్సీలో యాడ్ చేస్తారు. డిఎస్సీ ఎగ్జామ్ వచ్చేసరికి 80 మార్క్స్కి జరుగుతుంది కదా. మిగిలిన 20 మార్క్స్కి సంబంధించి టెట్ వెయిటేజీ ఏ విధంగా తీసుకుంటారని స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మీకు టెట్లో 75 మార్క్స్ వస్తే డిఎస్సీలో 20 మార్కుల వెయిటేజీకి గాను 10 మార్కులు యాడ్ అవుతుంది. ఇక మీకు టెట్లో 100 మార్క్స్ వస్తే 13.33. నెక్స్ట్ మీకు టెట్లో 125 వస్తే 16.67. 150 అవుట్ ఆఫ్ 150 అయితే 20కి 20 వెయిటేజ్ కింద యాడ్ అవుతుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని బిట్స్ అయితే రూపొందించి అందించడం జరిగింది కాబట్టి ఈ వీడియోస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఎవరైతే మన లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్గా చూడలేదో ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ మీ ప్రిపరేషన్లోకి బాగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.